ఫిఫ్త్ అండ్ లాస్ట్ T20 ఇంటర్నేషనల్ అయిపోయింది. ఇషాన్ కిషన్ హ్యాస్ షోన్ హిస్ పెర్ఫార్మెన్స్. హీ మేడ్ హిస్ డెబ్యూటెంట్ సెంచరీ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఇన్ T20 ఇంటర్నేషనల్స్. సో వన్ డేస్లో అతనికి డబుల్ హండ్రెడ్స్ అన్నీ ఉన్నాయి, కానీ T20లో ఫస్ట్ 100 నమోదు చేసుకున్నాడు. శాంసన్ని మనం ఎంత ప్రైజ్ చేసి ఎంత బ్యాక్ చేసినా, సో హీఈస్ నాట్ ఏబుల్ టు యాక్చువల్లీ మూవ్ హిజ్ లెగ్స్. హీస్ టోటలీ అవుట్ ఆఫ్ హిస్ కాన్ఫిడెన్స్. క్రూషియల్ టైంలో ఫామ్ని కోల్పోయాడు. సో దిస్ ఈజ్ వెరీ 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 బ్యాడ్ లక్ ఫర్ హిమ్. ఎన్నిసార్లు బ్యాడ్ లక్ వెంటాడుతుందో శాంసన్ అర్థం కావట్లేదు. సో 24 వరల్డ్ కప్లో స్క్వాడ్లో ఉన్నాడు కానీ గేమ్లో లేడు. దాని తర్వాత ఎంత పెర్ఫామ్ చేసినా వరల్డ్ కప్ స్క్వాడ్కి పిక్ అవుతాడో లేదో అని డౌట్స్ వచ్చాయి. తర్వాత ఏదో గిల్ నిష్క్రమణతో గిల్లు పక్కకి తప్పించి, సో శాంసన్ యాజ్ అవర్ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ అండ్ ఓపెనర్ అని చెప్పి తీసుకొచ్చి టీంలో పెట్టిన తర్వాత వరుసగా 5 మ్యాచ్లు విఫలం కావడంతో ఇప్పుడు ఇషాన్ కిషన్ మీద అందరూ ఇషాన్ కిషన్ విల్ బీ అవర్ ఫస్ట్ చాయిస్ ఓపెనర్ అంటున్నాడు. సో ఇషాన్ కిషన్ హ్యాడ్ ఏ బ్యాక్ స్టోరీ. 2 years నుంచి అతను టీంలోకి రావాలని ట్రై చేస్తున్నాడు. అక్కడ డొమెస్టిక్లో వివత్సంగా ఆడుకుంటూ వచ్చాడు. తర్వాత అతనికి మెంటల్ ఇష్యూస్ ఉన్నాయని, సో హీ నీడ్ సమ్ టైమ్ అని సౌత్ ఆఫ్రికా నుంచి బయటకు వచ్చిన తర్వాత హీ లూజ్ ద కాంట్రాక్ట్, BCCI కాంట్రాక్ట్ లూజ్ అయ్యాడు. సో he's also having a back story. Sanjay Samson also had a back story. But what we have to understand is both deserve to play this World Cup. But both will be in the squad. But only one can play. ఇప్పుడు చూస్తే ఫ్రంట్ లైన్లో కూడా కాదు, 100 meters దూరంలో సంజు శాంసన్కి ఇషాన్ కిషన్ ఉన్నాడు బికాస్ ఆఫ్ హిస్ పెర్ఫార్మెన్స్. సో ద వే హీ లిఫ్టెడ్ ఎంటైర్ సిరీస్. So he utilized it completely to the optimum core. So తిలక్ వర్మ రాగానే 3 left-handers అవుతారు, ఓకే. The Ishan Kishan Sanju Sky can change his batting order. So he can come back to 3 and he can move Tilak Varma to 4. సో ఇవన్నీ జరగచ్చు. సో అదే we tried, he tried, but it is not working out. So we cannot take one informed batsman, out of form batsman to the World Cup. సో ఫామ్లో ఎవరుంటే అదే కావాలి. ఇది వన్ డే క్రికెట్ కాదు, టెస్ట్ క్రికెట్ కాదు. సో ఫామ్ లేకపోయినా సరే సిరీస్లో వచ్చేస్తారులే. ఇది దట్టు సిరీస్ కూడా కాదు, ఇట్స్ బైలాటరల్ సిరీస్ కూడా కాదు, ఇట్స్ అన్ టోర్నమెంట్. సో unfortunately for Sanju Samson for losing his side, but hope he will come back soon. Thank you.